నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో కెనాల్లో నీళ్ళు ఎందుకు వస్తలేవు, అసలు ఈ నీళ్ళ లొల్లేంది, ఈ టీఎంసీల కథ ఏంది, కాళేశ్వరాన్ని బాంబు పెట్టి పేల్చుడేంది, ఇవన్నీ వ్యవహారాలు ఏందంటే మొన్న కేసీఆర్ చెప్పిన 1:19 చరిత్ర మీకు తెలవాలి. సింపుల్గా చెప్తా. ఎట్లంటే మన తెలంగాణ రాష్ట్ర పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎత్తిపోతల పథకం కింద 90 టీఎంసీలు మనకు రావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క రుణం తీర్చుకోవడానికి కొందరు బూట్లు తుడిచి అధికారంలోకి వచ్చారు కదా, దానికోసం రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే 45 టీఎంసీలు నల్లమల్ల ఫారెస్ట్ ద్వారా ఏపీకి తరలించే కార్యక్రమంలో కొందరు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టొచ్చిర్రు కేంద్ర జలశాఖ మంత్రికి. అయితే ఇట్లా పెట్టి రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం. ఒక సుక్క నీరు లేకుండా ఏపీకి తోడుకోబోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటు చచ్చిన సంబంధం లేదని చేతులు ఎత్తేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే దీనిపైన కొట్లాడడానికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అదే పాలమూరు రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలు పెడతా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగొడతా, ఈ చరిత్ర కోసం కేసీఆర్ గారు బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనే వరుసగా తునుగుల డ్యామే కావచ్చు, లేకుంటే ఇంకో డ్యాములు కావచ్చు, బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకు పేల్చేస్తున్నారంటే ఆ మార్గం గుండా నీళ్లు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సుదీర్ఘమైన ఒక చిన్న చరిత్రనే సృష్టించిండు. అందులో కేటీఆర్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టడంలో చాలామంది ఈ బాంబులు పెట్టే కాళేశ్వరం పేల్చారు. సరే, కాళేశ్వరం పేలింది, మరి అన్నారం, సుందిల్లా 2 ఉన్నాయి కదా, వాటిని ఆపి నీళ్లు మనకు మళ్లించవచ్చు కదా. రంగనాయక సాగరు లేకుంటే పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకంతో నీళ్లను తీసుకొచ్చి చెరువులు నింపుడో లేకుంటే రిజర్వాయర్ నింపుడో. మరి కాలం దాటుతూ ఉంది, యాసంగి కాలం స్టార్ట్ అయ్యింది. కాలువలు నమ్ముకొని ఎందరో మంది పొలాలను వేసుకున్నారు, అదేవిధంగా మొక్కజొన్న వేసుకున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు. మరి అలాంటి వాళ్ళకి నీళ్ళు అందియాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్ర నీళ్ళన్నీ అడి తీసుకెళ్ళింది, ఉన్న ఇసుకను కాస్త హైదరాబాద్కి అమ్ముకున్నది అన్నట్టుగా ఉంది చరిత్ర. ఈ మేడిగడ్డ విషయాన్ని ఒక్కసారి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడడం మీరు చూడొచ్చు మిత్రులారా. మేడిగడ్డను పేల్చేశారు. ఆనాడు ఇంజనీర్ల ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే కేటీఆర్. నీళ్ళ గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ కు బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. పాత బాస్ కు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టిందని కామెంట్. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ చాట్గా మాట్లాడారు. అయితే ఏంటంటే ఇక్కడ కథంతా పాలమూరు ద్వారా 45 టీఎంసీలు ఏపీకి మళ్లించే కార్యక్రమం దిశగా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ప్రయత్నం చేసింది మిత్రులారా. వినూత్నంగా అలా ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో కార్యక్రమాలతోటి చేపట్టి ఇక్కడ సకల దరిద్రాలను తెలంగాణకి అంటించే కార్యక్రమాలు చేశారు. అదే పాలమూరి రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టి ఇప్పుడు కాళేశ్వరాన్ని కూల్చేసారు. అసలు ముచ్చట మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చేశారు. అంటే అక్కడ స్థానికులు మీరు స్టిల్ ఎప్పుడైనా మీరు కాళేశ్వరం పోతూనే ఉంటారు కదా, అక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు అవపడితే ఈ కాళేశ్వరం మునిగే నీళ్ళు ఎప్పుడైనా వచ్చిందని అడగండి. దాని నుంచి నీళ్లు పోయినాయట, మునిగి పై నుంచి నీళ్లు పోయినాయట. కానీ ఆ యొక్క మేడిగడ్డ బరాజ్కి ఏం కాలేదట, ఏం కాలేదట. కానీ రేవంత్ రెడ్డి కాలంలోనే ఎందుకు కరాకు వచ్చింది, మళ్ళీ ఒక పిల్లర్ కాడ ఎందుకు వచ్చింది, వస్తే గీస్తే 2 పిల్లర్ల కాడ రావాలి కానీ ఒకటే పిల్లర్ కాడ ఎందుకు వస్తుంది, అదో చిన్న లాజిక్ మర్చిపోతున్నాం. కూల్చేసిర్రు మొత్తానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నింపడానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టాడు. కట్టి కూడా డప్పు కూడా కొట్టుకోలే ఆయన. కేసీఆర్ గారు చేసిన తప్పు ఏదైనా ఉందా అంటే ఆయన గురించి ఆయన ప్రచారం చేసుకోలే, ఆయన చేసింది చెప్పుకోలే, ఆయన చెప్పేది కూడా చెప్పలే. ఆయన ప్రచారం నిల్లు, పరిపాలన ఫుల్లు, అభివృద్ధి ఫుల్లు, వ్యవహారాలు ఫుల్లు, డెవలప్మెంటే ఫుల్లు. అన్ని రాష్ట్రాలకైనా జీడిపిలో కానీ పరికప్టా ఇన్కంలో కానీ అన్నిటి విధంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో ఉంచేటట్టు ఆయన చేసిన. కానీ ఆయన పాపం ఆయనకు తెలియదు ఏంటంటే ఆయన ప్రచారం చేసుకోలేదు. ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనసు మీద చేసుకొని చెప్పండి, ఈరోజు రాష్ట్రం 2014 ముందు తెలంగాణ బ్రతుకులు ఎట్లుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే. ఒక ఇంట్లో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి సంవత్సరం మొత్తం చూసుకుంటే 34,000, 40,000 మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక మధ్యతరగతి సగటు ఒక సంవత్సరం యొక్క ఆదాయం చూసుకుంటే సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు. ఇంకా చిన్నకారు సన్నకారు ప్రజలు ఎవరైనా ఉంటే, భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళది ఉంది కదా 1,00,000, 2 లక్షల దాకా ఇన్కమ్ ఉంది. అంత డెవలప్మెంట్ జరిగింది. మరి రేవంత్ రెడ్డి కాలంలో ఎందుకు జరగట్లేదు?
ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఆయన ప్రచారం ఫుల్లు అభివృద్ధి నిల్లు, మేడిగడ్డను కూల్చేశారు, తనుగుల డ్యామ్ని కూడా కూల్చేశారు. మరి ఇన్ని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడుతుందా? ప్రజల యొక్క ఉసురు దాగిపోతుంది, ప్రజల యొక్క గోసలు దాగిపోతుంది, ప్రజల యొక్క కష్టాలు చేసుకొని ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని ఎందరో మంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందరో మంది రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళ బాధల్ని, వాళ్ళ యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మొత్తానికి మాత్రం వీళ్ళు కాళేశ్వరం కూల్చేశారు. కాళేశ్వరం ద్వారా ప్రజలకు నష్టం జరగలేదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం జరగలేదు. ఆనాడు అప్పయింది అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పు కాలేదా? మరి కేసీఆర్ చెప్పిండా? ఓ ఆంధ్రలో అప్పు చేసిపోయిర్రు, ఆంధ్రలో లూటిపోయిర్రు, ఆంధ్రలో కథలు చేసిర్రు అంటే ఎక్కడైనా మాట్లాడిరా? ఎక్కడ కూడా మాట్లాడలే. డబ్బులు ఎట్లా జనరేట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎత్తుకునే విధంగా ఏ విధంగా చేయాలి అన్నది ఒక్కడే చేసిండు చెప్ప కేసీఆర్. ఎక్కడ కూడా చెడుకు దిగలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది, ఎందుకు చేయట్లేదు? అదే కదా మెయిన్ కాన్సెప్ట్. అదే బాధ కూడా అదే, గోస కూడా అదే, యాస కూడా అదే. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి అనేదే ముఖ్య లక్ష్యం.